వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. బట్ ఇప్పుడు ఈయన అన్నారు కానీ ఏదో చిన్న కార్ అని, నాకు తెలిసినంత వరకు పెద్ద పెద్ద విలన్స్ లేకపోతే కొత్తగా వచ్చిన హీరోలు కూడా అన్ని ఆస్తులు సంపాదించుండ్రు. హైదరాబాద్ కి 4 వైపులో ఫామ్ హౌస్లు ఉన్నాయి ఆయనకి. ఒక 10-15 ఇల్లులు ఉన్నాయి. తిరిగేయని పెద్ద పెద్ద కార్లే. పిల్లలు ఎక్కడ చదువుకున్నారు తెలుసా? ఒక అబ్బాయి టెక్సాస్, అమ్మాయి ఫ్లోరిడా, లేదు ఆస్ట్రేలియా సిడ్నీలో ఉన్నారు. ఎలా అన్నా అంటే అంటే చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటున్నప్పుడు వచ్చే రెమ్యునరేషన్ జాగ్రత్త పరుచుకొని కొన్న ఆస్తులేనా? ఎందుకంటే నాకు తెలిసి పెద్ద పెద్ద విలన్స్ కూడా ఇన్ని ప్రాపర్టీస్ ఉందో అంత సంపాదించారు దిల్ రమేష్ అంటారు. ఇక్కడ ఫామ్ హౌస్లు బాగున్నాయి కదా మీవి. ఏం చెప్పాలా ఆడియన్స్ అంతా అనుకోని ఐటీ వాళ్ళు ఏం రారులే, అంత వైటేగా. హైదరాబాద్ లో బ్రతకడానికి ఇబ్బంది లేనంత ఉంది నార్మల్ గా. పిల్లలు అంటారా, మా మిసెస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, నేను ఈ అప్ అండ్ డౌన్స్ ఉన్న ఫీల్డ్ లో ఎంత కష్టపడుతున్నా, పిల్లల ఎడ్యుకేషన్ మాత్రం చాలా జాగ్రత్తగా మొదటి నుంచి సెంట్రల్ సిలబస్ లో వేసి వాళ్ళని చదివించి వాళ్ళకై వాళ్ళు. అమ్మాయి టెక్సాస్ ఇక్కడ సిడ్నీ వెళ్ళింది, పీజీ చేసింది. లాస్ట్ ఫిబ్రవరిలో తనకి మ్యారేజ్ చేశాను. బాబు టెక్సాస్లో ఈస్టర్న్ యూనివర్సిటీలో MISలో పీజీ ఫైనల్ సెమిస్టర్ చేస్తున్నాడు. అదంతా హోల్ క్రెడిట్ గోస్ టు మై మిసెస్. తను టేక్ కేర్ ఆఫ్ దెమ్ అనమాట, వాళ్ళని చూసుకుంది. అది అయిపోయింది. ఇంకా ఆస్తులు అంటారా, ఖాళీ దొరికినప్పుడు ఫామ్ హౌస్కి వెళ్ళి వ్యవసాయం చేసుకుంటారు. ఇంకా మీరే ఫార్మింగ్ చేసుకుంటారు కదా కొంతవరకు. ఏమేమి వేసారు ఇప్పుడు ఇక్కడ? సో వెళ్దాం మనం ఒకసారి. ఎన్ని ఎకరాలు అది ఫామ్ హౌస్? అది ఏదో ఏదో బతకడానికి ఉంది అంతే. అవన్నీ బతకడానికి హైదరాబాద్ లో 1/2 ఎకరం చాలు. మనం ఎవరికంటే గొప్పవాళ్ళం కాదు. ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేస్తూ సుమన్ టీవీలో రోషన్ ఇంటర్వ్యూకి పిలిచేదాకా వచ్చాం అన్నది నా క్రెడిబిలిటీ. బట్ ఈ 249 కెరీర్ డెఫినెట్ గా ఆగదు. అంటే మనిషి అన్నవాడు హెల్తీగా ఉన్నంత వరకు ఇప్పుడు చాలా అప్ అండ్ డౌన్స్. ఎలా అంటే ఓడిపోయినప్పుడు మనకి ఎవడున్నాడు అనిపిస్తుంది. ఆ ఓటమిలో ఆత్మధైర్యం అన్నది, నేనున్నాను నువ్వు ముందుకెళ్ళంటది. అలా ఆత్మధైర్యంతో ఏ దెబ్బ తగిలినా, నేను కాదు నువ్వు కాదు ఎవరైనా సరే, ఇక్కడ మనిషి అన్నవాడు ఉన్నంతకాలం ఈ ఫీల్డ్, ఎస్పెషల్గా క్రెడిబిలిటీ ఉన్న ఈ ఫీల్డ్లో, రేపు నీకంటే మంచి యాంకర్ వచ్చినా నువ్వు డౌన్ అవునా, అది కాలక్రమంలో కొత్త నీరు వస్తూ ఉంటే వస్తూనే ఉంటుంది, పోతానే ఉంటుంది. కానీ ఆ లోపు మనం చేసిన ఈ క్రెడిబిలిటీ, చేసిన ఈ సర్వీసు, ఇదంతా డిఫైన్. ఎందుకంటే ఎదిగామంటే పట్టం కన్ఫామ్. ఎదగడం కోసం ఎంత ప్రయత్నం చేస్తుందో చెట్టు అయినా మనిషి అయినా ఒక స్టేజ్కి ఎదిగిన తర్వాత ఇంక ఎదగటానికి ఏముండదు, పడటం కన్ఫామ్. ఎదిగేటప్పుడే మనం డిసైడ్ అవ్వాలి, పడటం కన్ఫామ్ కదన్నా. ఇప్పుడు పుట్టినోడు పెరగకుండా ఉంటాడా, పెరిగినోడు ముసలోడు అవ్వకుండా ఉంటాడు. కొత్త వాళ్ళు రావాలి కదా, మళ్ళీ రావాలి, వస్తుంటారు. అందుకని మనం ఇప్పుడు మేము వచ్చి 10 సంవత్సరాలు అయింది, ఇంకొక 5-10 సంవత్సరాలు యాక్టివ్ గా చేయగలం. కొత్త వాళ్ళు రావాలి, వాళ్ళు వస్తేనే ఒక జోష్. రాకూడదు, నా పొజిషన్ పోయింది అని అనుకునే టైంకే మనం డిసైడ్ అయిపోవాలి. ఈ స్టేజ్కి ఇలా ఉన్నాం, ఇంకొక 4-5 సంవత్సరాలు ఇలా ఉంటాం, తర్వాత డిగ్రేడ్ అవుద్ది. మనం అప్పుకి వెళ్ళమంటే మనం ఉన్నదే అప్పు అనుకోవాలి. ఎందుకంటే నాకు 100 కోట్లు ఉన్నాయని నేను ఆనందపడుతుంటే నీకు 200, 300, 400, 1000, ఇంకా 100 దాటిన తర్వాత ఏదొచ్చినా అంత ఇంక ఏముండదు. 100 కాదు నా దృష్టిలో, 2 దాటిన తర్వాతనే ఇంకా అంతే ఉంటుంది. ఇప్పుడు మీరున్న ఇప్పుడు కోకాపేటలో 100 కోట్లు మీరు కొన్నప్పుడు ఎంత ఉంటుంది? 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు ఉంటుంది ఎకరం. నాకు లేదు. ఇప్పుడు కోకాపేటలో ఆయనకి 10 ఎకరాల ఫామ్ హౌస్ ఉంది, అదే 1000 కోట్లు. ఇంకేం చేసుకుంటావన్నా? ఉన్నోళ్ళకి అలా ఉంటుంది. వేస్ట్. మనము ఉంది అన్న ఫీలింగ్కే భయ. ఒక స్టేజ్ దాటిన తర్వాత ఉంది అన్న ఫీలింగ్, అదంతే. దాన్ని వాడేది ఉండదు, దాన్ని యూటిలైజ్ చేసేది ఉండదు. ఎవరికి అవసరం అంటే $1 మిలియన్ ఇప్పుడు రామోజీరావు గారు ఉన్నారు, లేకపోతే కొన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి. అంటే ఒకళ్ళ పేరు చెప్పి ఒకళ్ళ పేరు అని, కొన్ని లక్షల మంది కుటుంబాలని పోషించే ఇండస్ట్రీస్ పెట్టిన వాళ్ళకి డబ్బులు అవసరం. సోషల్ సర్వీస్ చేసే వాళ్ళకి, లేకపోతే కొన్ని వేల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి
మన దేశ జాతీయ సంపదని లేకపోతే జీడిపిని పెంచే రేంజ్ లో ఉన్న ఇండస్ట్రియలిస్టులకి డబ్బులు ఖచ్చితంగా అవసరం. దానికి ఇండియాలో బ్యాంక్స్ సపోర్ట్ చేస్తున్నాయి. అందరికీ అవసరం. ఇప్పుడు సినిమా వాళ్ళకి కూడా ఒక వ్యాపకం ఉంటుంది తప్పనిసరిగా, ఎందుకంటే ఎన్నాళ్ళు ఉంటుంది ఈ ఫీల్డ్ చెప్పలేం కదా. ఇప్పుడు బాగా పీక్ లో ఉన్నప్పుడు మంచి రెమ్యూనరేషన్ వచ్చినప్పుడు దాన్ని ఒక మంచి చోట ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే పలానా రోజున పిల్లలకి లేకపోతే ఆఫర్లు తగ్గిన రోజు, లేకపోతే మీరు అన్నారు సోషల్ సర్వీస్ అని, వీటన్నిటి డబ్బులు కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకంటే ఇప్పుడు చాలా మంది సినిమాలు చూడండి, కొంతమంది కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టుకుంటారు, కొంతమంది రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేస్తారు, కొంతమంది బిజినెస్లు చేసుకుంటారు. అలా మీకేం వ్యాపకం ఎక్కువ, రియల్ ఎస్టేట్ అయినా లేకపోతే అంటే అప్పుడు పీక్ లో ఉన్నప్పుడు? ఎప్పుడు పీక్ లో ఉన్నప్పుడు లేదు, వచ్చిందని ఏం చేస్తుంటారు? ఎక్కడ అదే ఎక్కడన్నా మనకి వచ్చేది తక్కువ, వచ్చింది ఎక్కడన్నా ఇన్వెస్ట్ చేస్తే ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేసి వదిలేయటం, అదే ల్యాండ్ మీద వదిలేయటం. ఇప్పుడు నాకుంది భయ, ఇప్పుడు నాకు ఒక 100 కోట్లు వచ్చినా, షడవగా ఎవరైనా తీసుకొచ్చి ఒక 100 కోట్లు వచ్చినా నేనేం చేయను. ఎందుకంటే నాకు ఇండస్ట్రీస్ లేవు. నేను కొంతమందిని కాపాడటం కోసం, కొన్ని కుటుంబాలను పోషించడం కోసం ఇండస్ట్రీస్ని రన్ చేయట్లేదు. నేను వస్తే ఏం చేస్తాను, యాక్చువల్గా డబ్బు నాకు వస్తే వేస్ట్. అది డబ్బుని ఒక చోట తీసుకెళ్ళి డంప్ చేసి వదిలేస్తాం. అలాగా దాన్ని సర్క్యులేట్ చేసి దాన్ని డబల్ చేసి త్రిబుల్ చేసి దానివల్ల కొంతమందికి ఉపయోగపడే పని చేసే వాళ్ళకి డబ్బులు అవసరం. కొంత నాకు బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టండి, నేను సోషల్ సర్వీస్ ఎక్కువ చేస్తాను, మీరు ఎక్కువ ఉందని కూడా కొంచెం పంపండి అంతే. సో నాకు డబ్బు వస్తే నేను అదే చేస్తాను భయ్య. డబ్బు లేదు కానీ డబ్బు వస్తే, ఇప్పుడు మీరు ఒక పేరు వినుంటారు, మీరు అలాంటి వాళ్ళని తెచ్చి ఇంటర్వ్యూ చేయండి ఫ్యూచర్లో. కొమర జాజీ అని ఒక పేరు విన్నారా మీరు? కొమర జాజీ అని ఒక అతను తన లైఫ్ మొత్తం సాక్రిఫైస్ చేసి అడవుల్లోకి వెళ్ళి అడవుల్లో ఉన్న ప్లాస్టిక్ డబ్బాలని, ప్లాస్టిక్ బాటిల్ని మొత్తం తీసేసి వర్షాకాలంలో కొన్ని లక్షలు విత్తన బంతులని, విత్తనాలని సేకరించి జిల్లా కలెక్టర్ని వాళ్ళని టైఅప్ చేసి, స్కూల్ పిల్లల్ని టైఅప్ చేసి తీసుకెళ్లి వర్షాకాలంలో కొన్ని లక్షల విత్తనాలు అడవుల్లో నల్లమల్ల ఫారెస్ట్లో చల్లుతుంటాడు. వేరే పని చేయడు అతను. ఎందుకు? ఆ వర్షాకాలంలో మొత్తం మొలుస్తాయి, వాటిని మళ్ళా వాటికి వాటరు, వాటిని సర్వైవల్ చేసి, వాటిని బతికించి, వాటిని పెద్ద చేయటం కోసం అడవిలోనే తిరుగుతుంటాడు అతను. ఓకే, సాక్రిఫైస్, లైఫ్ అంతా సాక్రిఫైస్ చేసి. ఇప్పుడు అలాంటి వాళ్ళకి నేను ఏదో చేయాలి అన్న ఆ ప్రయత్నంలో ఉన్నా. కొంతమంది ఫ్రెండ్స్, మా గ్రూపులు కొన్ని ఉన్నాయి, నాకు 30 years బ్యాక్ ఎడ్యుకేషన్ డిగ్రీ చేసిన గ్రూపుల్లో కొంత యాడ్ చేసి, అలాంటి వాళ్ళకి మనం ఏదైనా చేస్తే ఒక మనిషి 1000 మందితో సమానం. ఓకే, అలాంటి చేయాలని నాకు ఉంది. ఎక్కువ అలాంటి చేస్తుంటారు మీరు కూడా? చేయాలని కొన్ని చేస్తుంటాం. ఇప్పుడు నాకు అతను అంటే నాకు విపరీతమైన అభిమానం. అసలు నల్లమల ఫారెస్ట్లో ఎప్పుడు తిరిగి బస్తాల్లో విత్తనాలన్నీ సేకరించి తీసుకెళ్ళిపోయి వర్షాకాలం వచ్చినప్పుడు ఎక్కడ పడతాడు చల్లేసి, చల్లిని మళ్ళా మొక్కలు అయినాయా లేదా, మొక్క మళ్ళీ బతికిందా లేదా, బ్రతికిన మొక్కను ఎలా కాపాడాలి, అది ఆయుర్వేదం వైద్యానికి ఉపయోగపడే ఎన్నో మొక్కలు సర్వనాశనం అయిపోయినాయి ఫారెస్ట్ లో. మీరు ఇప్పుడు చెప్తుంటే గుర్తొస్తుంది, చాలా మంది ఆర్టిస్టులు చెప్పారు నాకు, హీరోస్, కొంతమంది విలన్స్. దిల్ రమేష్ సెట్లో ఉన్నారు అంటే చాలా ఫిలాసఫీ చెప్తారు, బాగా వినాలనిపిస్తుంది. హీరోలు అయితే అలా కూర్చోబెట్టేసుకుంటారు అని. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.